రైతు కుటుంబం స్టోరీ సార్. ఒక చాలా పూర్ ఫ్యామిలీ. సో అనుకోకుండా ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి. సో తర్వాత వాళ్ళ మైండ్స్ ఎట్లా మారాయి అనేదే స్టోరీ సార్. అంటే ఒకరు చనిపోవాల్సిన సిచ్యువేషన్. సో అందులో వాళ్ళ మదనము 5 మెంబర్స్ ఫ్యామిలీ ఎవరు ఏందనేది. సో ఓవరాల్ గా అది ఉంటుంది. ఇది ఏదైనా తెలిసిన కదా లేకపోతే మీరేనా అబ్జర్వ్ చేసి తీసారా ఇది? సార్ అబ్జర్వ్ చేసి అంటే న్యాచురల్ అవుతున్న కథనే సార్. ఓకే, అవుతున్నది. సీరియస్ సార్ అన్నట్టు కొంతమంది చెప్తారు, కొంతమంది బయటపడకపోవచ్చు. ఫాదర్ సూసైడ్ అంటే రకరకాల యాంగిల్స్ లో ఫాదర్స్ సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. సమస్యలు పొలం పనులు, ఇందులో ఏది ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏం చూపిస్తుంది? ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాంటిదే సార్. ఫైనాన్షియల్ బర్డన్ వల్ల నాకంటే సూసైడ్ కంటే కూడా సాక్రిఫైస్ అనొచ్చు సార్. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ సాక్రిఫైస్ చేయడం అనేది ఇందులో ఉంటుంది. టీజర్ లో ఏదో ఒక నిధిలాగా ఏదో విగ్రహం ఏదో లోపల దాగడం, కుక్కడం, ఏదో సంథింగ్ ఏదో కన్ఫ్యూజ్ లాగా ఉంది. ఏంటది? అది సెపరేట్ ట్రాక్ సార్. అది జస్ట్ అది వేరే పర్పస్ కోసం. అది కోర్ స్టోర్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి సార్. టీజర్ వేశారు, టీజర్ గురించి నేను అడిగాను. అవుట్ ఆఫ్ అయితే మన యంగ్ హీరో మనకి ఇచ్చేయండి ప్రభాస్ గారికి. ఇప్పుడు టీజర్ లో ప్రతి షార్ట్ ఏంటని అడిగేస్తున్నాడు ఆయన. కొంచెం థ్రిల్లింగ్ గా పెడదామని అంటే ఎందుకు మీకు ఫస్ట్ షో వేసేది మీకే సార్. మీకు బాగా అదే ఇప్పుడు ఇందా యాక్ట్ కూడా డబ్బులు తీసుకోకుండా చేసాం, అంతగా మళ్ళీ ప్రభావితం చేసిన అంశం ఏంటి అసలు? ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి, డబ్బులు తీసుకోకుండా అన్నది అనవసరంగా. ఇప్పుడు నాకు చాలా టెన్షన్ అవుతుంది తర్వాత. లేదు, నాకు డైరెక్టర్ చెప్పిన ఐడియా చాలా బ్రిలియంట్ గా ఉంది. మన ఇంత కొత్త ఐడియా నేను ఎప్పుడు వినలా. అది డార్క్ కామెడీ, న్యాచురల్ జరిగిన కథ, ఆల్మోస్ట్ జరుగుతున్న కథ, పైగా విలేజ్ లో ప్యూర్ మట్టి, ప్యూర్ క్యారెక్టర్స్. అటువంటి సినిమా చేయాలి. డెఫినెట్ గా నాకు ఇమేజ్ కూడా మారుతుంది. మీరే అన్నారు కదా కొత్తగా ఉన్నారని. ఆ ప్రయత్నం మీద నేను ఈ సినిమా చేయడం జరిగింది. మీ అకౌంట్స్ హ్యాక్ అవుట్ చేస్తుంటారు కదా, దొరికారండి వాళ్ళు? ఇప్పుడు బాపు సినిమా గురించే కదా మీరు ఎవరు బాపుని అప్పుడప్పుడు మీరు చేస్తుంటారు కదా, మీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేస్తుంటారు. అది మా పర్సనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఇది బాపు సినిమాకి సంబంధించింది కదా. కరెక్టే. దాంట్లో మీరు ప్రమోషన్ చేసుకోవాలన్నా దాంట్లో కూడా చేసుకోవాలి కదా. దొరికారండి. వాళ్ళని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొరికారు. దాన్ని మళ్ళీ హైలైట్ చేయడం ఉంది కానీ కామ్ అయిపోయాను. బాపు అంటే తెలంగాణలో ఎక్కువ చేస్తుంటారు. అంటే మొత్తం తెలంగాణ నేపథ్యంలోనే వచ్చి సాగుతున్న స్టోరీ. అవునండి. కరీంనగర్ లో అంటే షూటింగ్ కూడా అక్కడే చేసాం. బట్ చుట్టుపక్కల కరీంనగర్ జరిగినట్టే. తెలంగాణ అంటే మనకు మటను, తెల్లకల్లు అనేది ఇది అక్కడ చూపిస్తే బ్రాండ్ పెట్టారు, మందు బాటిల్ పెట్టారు. ఏంటది చెప్పాను, ఇది 21వ తారీఖున రిలీజ్. దాని ముందు 1 వీక్ ముందు మీకు చూపిస్తారు అన్ని. దాని గురించి తెలిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్టర్ లైన్ చెప్తాను నేను. యాక్చువల్గా ఆయన అలాగే వదిలేయట్లేరు. ఇప్పుడు మామూలుగా పత్తి రైతులు సూసైడ్ చేసే స్టోరీస్ ఉన్నాయి కదా. ఒక రైతు పోతే దానికి కాంపన్సేషన్ గవర్నమెంట్ వస్తుంది. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొడుకు సూసైడ్ ట్రై చేసుకుంటే ఫాదర్ లేదురా నువ్వెందుకు, మీరు సూసైడ్ ట్రైజర్లో నువ్వెందులో పడు నేను పోతానని. అక్కడి నుంచి స్టోరీ మొదలవుద్ది. పోతాడా పోడా ఆ వెయిటింగ్, ఎప్పుడు పోతాడు అంటే ఇలా పోతాడు. ఆవిడ బాగా చెప్పేశారు, కొడుకే తండ్రిని చంపేస్తాడా. ఇదేనండి సినిమా యాక్చువల్గా. అంటే కామెడీ నేపథ్యంలో ఉంటుంది. కామెడీ, అవును. నిజంగా మనం ఫాదర్ ఎందుకు చంపుతామండి కదా. అదే అంటే చంపాలనిపించదు కదా. అంటే ఒక రకంగా చూస్తుంటే ఇది ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ఉంది. అంటే ఏదైనా గవర్నమెంట్ వచ్చి కాంపిటీషన్ దానికోసం అసలు సినిమా చూడకుండా మీరే ఇప్పుడు అన్నారు కదా, పత్రిక ఒకవేళ సూసైడ్ చేసుకుంటే కాదు, అక్కడే ఫన్ మోడ్ లోకి వెళ్తుందని చెప్పి సరదా నవ్వుకుంటూ అలాగా. కానీ జనాలు ఏంటంటే రియలిస్టిక్ ప్రాబ్లంతో ఆ జనాలు చాలా సినిమాలు చూస్తున్నారులేండి. మొత్తం గాంధీ సినిమా చూసి ఏం మారిపోవట్లేదు వాళ్ళు, మహాత్మా గాంధీ అయిపోవట్లేదు. అలా డాకు చూసి డాకు మహారాజులు అవ్వట్లేదు. ఆ సినిమా కాసేపు చూసి బయటకు వచ్చి మర్చిపోతారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మైక్ ఇంకోళ్ళగా ఉంది. బ్రహ్మాజీ గారు సార్, మీరు హీరోగా చేసి చాలా 20 సంవత్సరాల క్రితం హీరోగా చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ హీరోనా లేదు అంటే క్యారెక్టరా? ఈయన బాపు, ఆయన టైటిల్, అందులో క్యారెక్టర్స్ ఆయన కొడుకుని నేను. మీ మీద స్టోరీ రన్ అవుతుంది లేదు బాపు, ఈయన ఇక్కడ ఉన్నాడు, వెనకాల ఆయన కూడా ఉన్నాడు. నా ఫేస్ నా మీదే చూపించారు. నా సో ఈయన మెయిన్ ప్రధాన పాత్ర, మేము సపోర్టింగ్ క్యారెక్టర్స్. నేను కానీ ఆమని గారు కానీ. బాపు కథకి స్టోరీ సినిమాగా డెవలప్ అయ్యేటప్పుడు మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరు చాలా డెవలప్ చేశారంటున్నారు. మీ ఏదండి బాపు కథలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? అంటే మీరు డెవలప్ ఇచ్చేసానని చెప్పారు. డెవలప్ కథకి, డైరెక్షన్ కి దాంట్లోనండి సపోర్ట్ చేసాం. మేము అందరం సపోర్ట్ చేసాం.
ఒక మంచి సినిమా తీయాలంటే మన రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీసుకునే రెమ్యునరేషన్తో అవ్వదండి. ప్లస్ అన్ని ఫెసిలిటీస్ కావాలి, విలేజ్లో అయినా సరే అడుగుతారు. బట్ ఎవరు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు క్యారవాన్లు అడగడం కానీ స్పెషల్ రూమ్లు అడగడం కానీ చేయలే. ఒక మంచి సినిమా చేద్దాం నమ్మి అందరం కంఫర్టబుల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అందరూ ఫ్యామిలీ లాగా సినిమాని సపోర్ట్ చేసాం అంతే. కంటెంట్ బాగుందని ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ టీమ్ డే అండ్ నైట్ పని చేశారు. సో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టాల, సినిమా మేకింగ్ మీద ఫోకస్. కానీ బ్రహ్మాజీ క్యారియర్ రాలేదు, ఆమిని గారికి ఫుడ్ లేదు, ఏదో అలాగ కార్ రాలేదు, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మర్చిపోయాం ఈ సినిమా వరకు. అది ఆల్ ది బెస్ట్. బాగుంది ఇంప్రెషన్. నమస్తే బ్రహ్మాజీ గారు. నమస్తే. ఇప్పుడు వరకు మమ్మల్ని నవ్వించారు, మీరు నవ్వుతూనే ఉన్నారు, సంతోషం. ఇప్పుడు సీరియస్ అవ్వమంటారు. ఆ స్టిల్ చూస్తుంటే మీ ఫాదర్ ఇంకా ఆయన తింటాడా లేదా, నన్ను తినమంటాడా అన్నట్టుగా ఉంది. అది మీరన్నా ఆ సినిమాలో నెక్స్ట్ మీరు తినే విధంగా ఉంటారా? డబ్బు తింటున్నాడని చూస్తున్నాం అందరం. పొమ్మంటే పోవట్లేదు, ఇంకా తింటున్నాడు ఏంటని. స్టిల్ బాగుంది. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, ఇది ఈ నేపథ్యం చూస్తుంటే మీరు టీజర్ చూసిన తర్వాత ఒక 20 years బ్యాక్ విలేజ్ అట్మాస్ఫియర్ అదంతా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ కొద్దిగా మారింది అనుకోండి విలేజ్ లో కూడా. సో అప్పుడు స్టోరీ ఆ నేపథ్యం తీసుకున్నారా కథలో? లేదు సార్, కంటెంపరీ సార్, ప్రజెంట్ స్టోరీ సార్. సో బాపు అనే టైటిల్ మంచి టైటిల్, మీరు సక్సెస్ అక్కడే కొట్టారు. సార్ మా కిట్ అంటే మా ప్రొడ్యూసర్ సార్, ఆయన బాపు ఫిట్ చేశారు టైటిల్. సో ఇట్ గోస్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్. ఆ టైటిల్ లోనే ఒక సక్సెస్ఫుల్ ఉంది. బాపు వచ్చినంత తెలియని వాడు ఉండడు, అదే మంచి టైటిల్. సో ఈ కథని చెప్పి ఈ నేరేషన్ అమల్ లాంటి మన మేడం గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఒప్పించి సినిమా చేయడానికి మీ గట్స్ ఏంటి? గట్స్ ఏం లేదు సార్, జెన్యున్ గా మేము రాసుకున్న కథ వెళ్ళి చెప్పే సార్కి కానీ మేడం కానీ అందరికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అంటే వాళ్ళు నమ్మారు, ఓకే మనం ఒక మంచి కథ వచ్చింది, మనం సపోర్ట్ చేయాలి. సో సార్ అన్నట్టు ఇంక్రెడిబుల్ సపోర్ట్స్, అంటే మనం వర్డ్స్లో చెప్పలేమన్నమాట. అది లైవ్లో టీమ్ అంతా దేనో హౌ దే సపోర్టెడ్ అనేది. సో దానికి వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఆల్ సార్. అందరికి ఒక క్యాస్ట్ అంతకి, క్రూ అందరికి. సో అది సార్ వాళ్ళు జెన్యున్ గా స్టోరీ నమ్మారు సార్. ఒక కథ చెప్పినప్పుడు దానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఓకే దీన్ని మనం సపోర్ట్ చేయాలి, సో ఒక మంచి సినిమా అవ్వబోతుంది అన్న ఒక సెన్స్ లో దే ఆల్ సపోర్టెడ్ సార్. ఇంప్రెస్ మనం ఏది చేసింది ఏం లేదు జిమిక్స్, జస్ట్ ప్లేన్ గా స్టోరీ చెప్పాము, ఇది నచ్చింది, దే ఆల్ కేమ్ ఇన్ అండ్ సపోర్టెడ్ సార్. అమని గారు, చెప్పండి సార్. ఇప్పుడు కమర్షియల్ వేతో వెళ్ళిపోతున్నారు ఆర్టిస్టులు. మాకేమి ఇస్తారు, మేము ఏం చేయాలి, మా డబ్బులు వచ్చినాయి లేదా అనే నేపథ్యం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇండస్ట్రీ కూడా, మార్కెట్ కానీ. సో ఈ నేపథ్యం నడుస్తుంటే మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఏంటి, కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా కెరియర్ లో ఎన్నో చాలా క్యారెక్టర్స్ డిఫరెంట్ రోల్స్ చేశాను. అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది ఈ క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మెయిన్గా నాకు నచ్చింది దీంట్లో స్టోరీ, ఓవరాల్గా స్టోరీ చాలా బాగుంటుంది. సో ఈ స్టోరీ విన్న వెంటనే నేను ప్రొడ్యూసర్ గారితో చేస్తానని చెప్పాను, సినిమా చేస్తాను సార్ అన్నాను. కరీంనగర్లో షూట్ అన్నారు. ఓకే మాకు అవుట్డోర్ అలవాటు కాబట్టి నో ప్రాబ్లం. నేను ఫస్ట్ టైం అయితే కరీంనగర్ వెళ్ళడం. సో లొకేషన్స్ చాలా బాగున్నాయి, కథ బాగుంది, స్క్రీన్ ప్లే అన్ని, డైరెక్షన్ ఆయన దయా గారు కూడా ఫస్ట్ డే చూసిననే అర్థమైంది ఈ సినిమా చాలా హిట్ కొడతారు, చాలా బాగా తీస్తున్నారు. కంటెంట్ ఎలా ఏముందో అది ఏం అవసరం అదే తీశారు, ఏదో తీసేసి ఎలా అవసరం లేదని తీస్తే అలా అంతా కాకుండా ఎంత అవసరమో దేనికి ఆ సినిమా మా షార్ట్కి ఏం అవసరమో అదే తీశారు. సో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఇందులో చాలా బాగుంది. బ్రహ్మాజీ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా అదర్ కో ఆర్టిస్ట్ అందరూ చాలా ఇష్టపడి చేశారు ఈ సినిమా. సో బాగుంది సినిమా. ఎందుకంటే కమర్షియల్ మీరు చెప్పినట్టు చాలా సినిమాలు చేశాను, డబ్బుల కోసం చేసే సినిమాలు కూడా ఉన్నాయి, కథ ఎలా ఉన్నా కూడా పర్లేదని చేసే సినిమాలు ఉన్నాయి. బట్ మాకు ఆత్మగౌరవంగా ఈ సినిమా చాలా బాగా చేశాము, మాకు కూడా ఉంటాయి కదా ఇలాంటి ఈ క్యారెక్టర్లు నచ్చిన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవ్వు ఈరోజు చాలా బాగా యాక్ట్ చేసామని కొన్ని సీన్స్ వస్తాయి. సో అది ఆర్టిస్ట్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సినిమా ఇది ఒకటి. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అయిందంట. ఎస్. థ్యాంక్ యూ మేడం. సో ఆర్మి గారు, హాయ్ అండి, నా పేరు హేమమాలిని. హాయ్ అండి. సో మిమ్మల్ని ఆ శుభలగ్నం సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ మార్కబుల్ క్యారెక్టర్, అది రీప్లేస్ చేయడానికి లేదు, అది అంతలా గుర్తుండిపోతుంది మీ క్యారెక్టర్ పరంగా. పెళ్ళాలలో ఇలాంటి ఒక పెళ్ళం ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసినటువంటి సినిమా అది. సో ఆ తర్వాత మీరు చాలా రోల్స్ చేస్తూ ఉన్నారు, మదర్ గా,
వైఫ్ గా, ఇందులో ఆల్సో యూ ప్లేడ్ మదర్ అండ్ వైఫ్ క్యారెక్టర్ చేశారు. అయితే ఇటు సినిమాలు చేస్తూ కూడా మీరు సీరియల్ సైడ్ కూడా వెళ్ళడం చూసాం. వై యూ చూస్ బోత్ ద పార్ట్స్? ఎందుకంటే చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కానీ, ఒకప్పటి గ్రేట్ హీరోయిన్స్ కానీ, ఒక ఎరా అయిపోయిన తర్వాత దే విల్ చూస్ సీరియల్స్, మళ్ళీ ఇది ఆపడం లేదా అదే చూస్ చేసుకోవడం. మీరు బోత్ బ్యాలెన్స్ చేస్తున్నారు. వాట్ యూ ఫీల్? ఎందుకంటే నాకు సినిమా ప్రేక్షకులు కావాలి, సీరియల్ ప్రేక్షకులు కావాలి. అంటే సీరియల్ చేస్తే ఏంటంటే ఇంకా దగ్గర అవుతాం మన ఆడియన్స్ కి, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా ఉండిపోతాం ఒకటి. రెండోది ఏంటంటే సో మంచి క్యారెక్టర్ అయితేనే చేస్తాను. అక్కడ కూడా ఏదో క్యారెక్టర్ ఇచ్చారు, అత్త క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఇచ్చారు, నేను చేయట్లేదు. సో కంటెంట్ ఉన్న నా మీద రన్ అవుతున్న క్యారెక్టర్ అంటేనే నేను ఒప్పుకుంటున్నాను, నేనైతే చేయట్లేదు. సో అందుకనే చేస్తున్నాను. సో నాకు బ్యాలెన్స్ అవుతుంది, సినిమాలు సెల్ చేస్తున్నా బ్యాలెన్స్ అవుతుంది. నాకు ఆమని గారి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనే వాళ్ళు చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ నాకు మిస్ అవ్వట్లే, నా క్యారెక్టర్స్ నా దగ్గరికి వస్తున్నాయి, నేను చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. సో మ్యూజిక్ పరంగా టీజర్ లో మేము విన్నంత వరకు ఇట్ వాజ్ లైక్ రిఫ్రెషింగ్ గా ఉంది. సో సాంగ్స్ పరంగా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ ఎలా ఏంటి మ్యూజిక్ పరంగా? టోటల్ 5 songs ఉంటాయండి మూవీలో. సో అన్ని డిఫరెంట్ ఒక సాంగ్ సంబంధం లేదు, అన్ని సిచ్యువేషన్ స్టోరీ నుంచి వచ్చిన సాంగ్స్ అండి. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఒక కథ నచ్చింది అన్నప్పుడు ఒక పెద్ద బ్యానర్ నో ప్రొడ్యూసర్ నో మీరు పిలిచి స్టోరీ వినిపించి చెప్తే ఒప్పుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, అలా ఏమన్నా ట్రై చేస్తారా? అంటే రెమ్యునరేషన్ లేకుండా చాలా కష్టపడ్డాం ఇట్లా చాలా చెప్పారు కదా, సో ఒక పెద్ద బ్యానరో ప్రొడ్యూసర్ నుంచే ఎందుకు ట్రై చేయలేదంట? అంటే ఈ కథ విని చేస్తానని ప్రొడ్యూసర్ వదిలేసి పెద్ద బ్యానర్ దగ్గరికి ఎందుకు వెళ్తానండి? మధ్యలో అంటే ఫస్ట్ కొంచెం రిస్క్ అయింది అన్నారు కదండి. రిస్క్ కాదండి, ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఎవరో చేద్దాం అనుకుంటే ఆయన కుదరలేదు, వెంటనే రాజిరెడ్డి గారికి నచ్చింది, ఆయన నేను చేస్తాను అన్నారు. బట్ బడ్జెట్ ఇష్యూ అవుతుందంటే అందరం తగ్గించుకుని చేద్దామంటే అందరం కలిసి చేద్దాం అనుకున్నాం. అందుకని ఇంకా పెద్ద బ్యానర్కి వెళ్ళిపోతే ఇంకా అదే అన్ని పెరిగిపోతాయి. ఇంకా అసలు ఈ సినిమా ఇలాగే తీయాలండి. మీ రోల్ విషయానికి వస్తే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, ప్రతి రోలు కూడా ఏ పాత్ర వచ్చినా కామన్ గా అన్ని రెగ్యులర్ గా ఉంటున్నాయి, ఇది డిఫరెంట్ గా ఉంది అని చెప్పి, అంటే మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో స్పెషల్ గా? అంటే నేను రెగ్యులర్ చేసే ఫన్ లేదా అలా కాకుండా ఒక సీరియస్ ఎమోషనల్, నాకు తెలిసి సినిమాలు పెద్దగా నవ్వుండను. సో ఎప్పుడు చిన్న కష్టాలు బాధలో ఇది ఉంటుంది. ఇంటెన్స్ క్యారెక్టర్ అండి. అంటే తెలంగాణ యాస పలికే విషయంలో ఇప్పుడు తాతగారు కావచ్చు వీళ్ళంతా కామన్, ఇప్పుడు మీ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ప్రాక్టీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎట్లా పలికారు తెలంగాణ యాస? కరీంనగర్ బ్యాక్ డ్రాప్ అంటే వీళ్ళతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తాతగారితో మాట్లాడితే ఆమెని గారికి అంటే ఆవిడ వెటరన్ కాబట్టి ఏ లాంగ్వేజ్ అని పికప్ చేస్తారు. నాకు కొంచెం కష్టమైంది. బట్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి 30 ఏళ్ళ నుంచి కొంచెం పెద్ద ఇష్యూ అవ్వాల. డబ్బింగ్ లో మట్టికి డైరెక్టర్ తో చెప్పమని ఉండే, ఇలా ప్రతి డైలాగు డైరెక్టర్ చెప్తే అది నేను మళ్ళీ విని మళ్ళీ రిపీట్ చేసేవాడిని డబ్బింగ్ విషయంలో మట్టికి. ఏదైనా ఒక డైలాగ్ చెప్తారు తెలంగాణ యాసలో? తెలంగాణ యాసలో మీకు ఇంకో వారంలో సినిమా చూపిస్తాను, అన్ని డైలాగులు వినేయచ్చు. ఇంకా నయం డాన్స్ చేస్తారని అడగలేదు. యాక్చువల్గా ఇంతకుముందు ఈ సూసైడికల్ దీని మీద మనకి హిందీలో పీపుల్ లైవ్ అని ఒక సినిమా వచ్చింది. అంటే అలాంటిది ఏమన్నా మీకు ఇన్స్పిరేషన్ ఉందా? లేదు సార్, మీరు సినిమా చూసినాక ఈ క్వశ్చన్ అడగారు. యాక్చువల్లీ కంప్లీట్ డిఫరెంట్ సార్. అదంటే మీడియా బేస్డ్ ఉంటుంది బ్యాక్ డ్రాప్, ఇది హ్యూమన్ ఎమోషన్ బేస్డ్ ఉంటుంది సార్, కంప్లీట్ డిఫరెంట్. అంటే ఈ బాబుతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబుతో ఏం చెప్పాలనుకుంటే సార్, అంటే అవసరం మనిషి ఎంత దూరం వరకు తీసుకెళ్తుంది అనేది క్వశ్చన్ సార్. సో దాని రియలైజేషన్ అనేది ఉంటుంది మూవీలో. అంటే ఇంతకుముందు మనకి ఎక్కువగా ఎందుకనో అమ్మను పోర్ట్రే చేసినంతగా, అంటే అమ్మని గొప్పగా చూపించినంతగా నాన్న త్యాగాన్ని స్క్రీన్ మీద కానీ బయట కానీ చూపించలేదు అనేది ఒక చిన్న ఇది ఉందండి. అంటే నాన్న గుర్తింపు లేని వాడిగా మిగిలిపోయింది అనేది ఒకటి ఉంది. దాన్ని ఏమన్నా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అట్లాంటిది ఏం లేదు సార్, దాని గురించి ఏం కాదు. యాక్చువల్లీ ఈ నాన్న చనిపోతా అంటుండే కదా, ఇంకా అదే పెద్ద సాక్రిఫైస్ నాకు తెలిసి, అదే పెద్ద త్యాగము. సో దాని డిఫరెన్స్ అయితే ఏం లేదు సార్, కంప్లీట్లీ డిఫరెంట్ సార్. బలగం సినిమా చేసిన తర్వాత ఎక్కువ కనిపించలేదు సార్, అంటే ఇక్కడ కొంచెం అది నేను 78 సినిమాలు చేసాను సార్, ఇప్పటికి కనిపించేది బలగం మీకు. కనుక అందులో నా పాత్ర 9 నిమిషాలు కనిపిస్తా, పైగా చచ్చిపోయిన శివ మీదనే సినిమా ఎక్కువ నడుతుంది. నా పాత్ర కాకి పాత్ర, ఆఖరికి కాకి మీద కూడా నడుతుంది కొంతసేపు.
ఇలా పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా కనిపిస్తాయి ఈ సినిమా. చూడండి, ఈ సినిమాలో మొదటి నుంచి చివరి దాకా మాట్లాడుతూ కనిపిస్తారు. చచ్చిపోతా అంటగాని చచ్చిపోతాం. ఈ సినిమాలో కథ ఎంత ఇంపార్టెంట్, సుధాకర్ రెడ్డి గారు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆయనే మెయిన్ పిల్లర్ ఈ సినిమాలో. కరీంనగర్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే అక్కడ మనుషులు, ఆ వాతావరణం చాలా బాగుంది సార్, నిజంగా చాలా వెరీ నైస్ పీపుల్. ఓహో అదా, కరీంనగర్ మొత్తం తెలంగాణ కల్లా గొప్ప ఊరండి అది. ఆ వాళ్ళు అసలు అద్భుతమైన మనుషులు. ఎప్పుడైనా సరే 1 లక్ష రూపాయలు అమ్మంటే ఇచ్చేస్తారు. ట్రై చేస్తారు, ఫ్రెండ్షిప్ ప్రారంభిస్తారు. ఫ్రెండ్షిప్ సార్. సో మాటకి ప్రారంభిస్తారు. బ్యూటిఫుల్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ సోల్స్ యాక్చువల్ గా అందరూ. కరీంనగర్ కాదు, తెలంగాణ అటు వెళ్ళినా ఎక్కడ చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. షూటింగ్ ఎప్పుడు ఇబ్బంది ఉండదు. అందరూ బాగా కోఆపరేట్ చేశారు. అంటే సార్ మీరు చాలా సినిమాలు, అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నేటివిటీతో సింధూరం లాంటి సినిమా అంటే అలా చేశారు, ఆంధ్ర స్లాంగ్ ఇవన్నీ చేశారు కదా. ఈ నేటివిటీతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ ఈ సినిమా? నాకు బేసికలీ ఇష్టం అండి రియలిస్టిక్ మూవీస్. మామూలు ఫస్ట్ నుంచి నాకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో డబ్బులు బాగా వస్తాయి, కానీ నాకు బేసిక్ మెంటాలిటీ సింధూరం కానీ, లేకపోతే ఇప్పుడు మన ఈ బాపు కానీ చాలా రియల్ క్యారెక్టర్లు, రియల్ లొకేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ సినిమాలు నాకు పర్సనల్గా ఇష్టం. సార్ బ్రహ్మాజీ గారు ఇక్కడ సార్ మీ ప్రొడ్యూసర్ గారి దగ్గర. ఓకే సార్. ప్రొడ్యూసర్ గారి తాలూకా? లేదు సార్. ఓకే సార్, ఒక ఈ పోస్టర్ చూస్తుంటేనే ఆయన ప్లేట్ లో ఏదో విషయం పెట్టినట్టు, మీరు ఏదో ఎప్పుడెప్పుడు తింటాడా ఎప్పుడెప్పుడు పోతాడా అన్నట్టు ఉంది. అది పోస్టర్ చూస్తుంటే కొద్ది గొప్ప కొంచెం కాన్సెప్ట్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ టైం తెలంగాణ నేపథ్యం, రైతు ఆత్మహత్యలు, కుటుంబ బాంధవ్యాలు, సంబంధాలు ఆ టైప్ లో ఉంది మీ టీజర్ చూస్తుంటే మొత్తం అంతా. దీంట్లో డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ ఉందన్నారు. డార్క్ కామెడీ అనేది మన తెలుగు జోన్లో కొంచెం తక్కువ. మీరు చాలా సినిమాలు చేశారు. డార్క్ కామెడీ అనేది ఒక చావు నుంచి వచ్చే కామెడీ, డార్క్ నేపథ్యం అనేది తమిళ్లో ఒకటి వచ్చినట్టు మన దగ్గర చాలా తక్కువ. అవునండి. అది మీరు ఓ సీనియర్ యాక్టర్ గా ఆ సినిమా చేసేటప్పుడు కానీ సెట్స్ లో కానీ ఎలా అనిపించింది? కొత్త జోనర్ కాబట్టి మన దగ్గర ఎలా అనిపించిందంటే, అంటే ఆడియన్స్ పరంగా ఎలా రియాక్ట్ అవుతారన్న బాగుంటుందండి. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది సార్. నాకు అదే ఫీలింగ్. మీరు ఏమేమి చెప్పారో ఎగ్జాక్ట్ గా మీరు రివ్యూ బాగా రాస్తున్నారు. మీకు వెంటనే కథ అంతా తెలిసిపోయింది చూడగానే. నాకు అదే ఫీలింగ్ అండి. అందుకే నాకు కూడా చేయాలనిపించింది యాక్చువల్గా. సార్, తెలంగాణ డైలాగ్ డిక్షన్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు యాక్చువల్ గా? ఎందుకంటే మిగతా మీ పక్కన ఉన్న వారు ఇంతకుముందు అడిగినట్టు అవును సార్, చాలా అథెంటిక్ గా మాట్లాడతారు. మీరు కొంచెం ఎంతగా బట్ ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ నేను తెలంగాణ వాడిని. చెప్పాను కదా, డైరెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని డబ్బింగ్ విషయంలో మటు కొంచెం ఆయన సపోర్ట్ చేశారు. మీతో నేను మాట్లాడుతుంటాను షూటింగ్ లో కూడా. ఇప్పుడు ఈయనతో ఎక్కువ మాట్లాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సార్, ఏమైనా సోషల్ సెటర్ అండి ఇదంతా మూవీ అని? సోషల్ సెటరికల్ అంటే ఆల్మోస్ట్ సార్ అట్లనే ఉంటుంది. అబిత, హాయ్. ఇది మీ ఫస్ట్ మూవీయా? ఇన్ తెలుగు, yes. ఇన్ తెలుగు, yes. సో హౌ ఇస్ వర్కింగ్ విత్ దిస్ పీపుల్? ఎలా అనిపించింది? హౌ ఇస్ ద స్టోరీ? మీకు ఫస్ట్ స్టోరీ చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ? Mine is a separate track from Yes. the original core story, but it also impacts the core. That's why I thought it's really interesting to debut with this movie. It's a great team to be a part of. Yeah. ఆల్ ది బెస్ట్. అండ్ మనీ, సో మేము ఫేమస్ ద్వారా ఫ్రెండ్స్ లో ఒక మంచి ఎమోషన్ చూపించారు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా రోల్ వచ్చి ఇప్పుడు బ్రహ్మాజీ సార్కి సుధాకర్ గారు బాబు, నాకు బ్రహ్మాజీ గారు బాబు. అంటే చూడడానికి బ్రదర్స్ లాగా కనబడ్డా బాబు నాకు ఆయన. సో వాళ్ళ సన్ అండి. బేసిక్ గా ఈ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ మీద రన్ అయ్యే డ్రామా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే సార్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ విహాన్ అని ఒక హ్యాంగ్ మ్యాన్ అని ఒక చిన్నది చేసేసారు ఇండిపెండెంట్ మూవీ. సో దాని స్క్రీన్కి వెళ్ళినప్పుడు సార్ని చూశాను. సో ఆయన కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాడు సార్. అంటే సింధూరం తర్వాత మళ్ళీ హ్యాంగ్ మ్యాన్ చూసినప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అనిపించింది. సో అక్కడ చూసి సార్ అయితే బెటర్ ఏమో అనిపించి అక్కడ నుంచి జర్నీ అవ్వడం జరిగింది సార్ సార్తో. ఎట్లా ఒప్పించారు సార్? అంటే రెమ్యునేషన్ పరంగా కానీ ఇలాంటి క్యారెక్టర్ పరంగా కానీ ఎట్లా ఒప్పించారు? ఆయన సూపర్ సార్. యాక్చువల్లీ మనతో ఎట్లున్నారో సెట్ అట్లనే ఉంటారు. వర్క్ కూడా అంతే. ఇప్పుడు నైట్ మేము 4 o'clock నైట్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ప్యాకప్ చెప్పాం అనుకోండి, సార్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 o'clock సన్ రైజ్ స్టార్ట్ ఉందంటే అబ్బా 6 o'clock సరే ఓకే 6 ఓకేనా అని ఇస్తారు. 6 సారీ సార్ అయితే. సో అంత కోఆపరేటివ్ సార్. బేసిక్గా సార్కి స్టోరీ నచ్చి సో ఓన్ చేసుకొని చేయడం జరిగింది సార్. ఇందాక ఫాదర్ని ఎవరన్నా చంపుతారా అన్న పాయింట్ ఒకటి అన్నారు కదా. యాక్చువల్ గా టీజర్ లో చూసుకుంటే దిండు పెట్టి నొక్కుతున్న సీన్ ఒకటి కనిపించింది.
నొక్కాను చూపించలేదు కదా, కరెక్ట్ దిండు పెట్టి నొక్కాను ఎవరిని. మీరు డెఫినెట్ డైరెక్టర్ అవుతారు, మంచి స్క్రీన్ ప్లే రైటర్ అవుతారు కదా. డైరెక్టర్ గారు మీతో మాట్లాడలేదు అంటారా? అలాగా సార్. సార్ మీరు వేరే ఎక్కడికో నో సార్. సార్ మీరు సార్తో ఎక్కువ మాట్లాడితే మా సినిమా గురించి ప్రమోషన్ అవ్వదు సార్, మాతో మాట్లాడితే ఏమవ్వదు. ఏదన్నా సార్ని మీరు ఇది చేయాల్సి వస్తుంది. ఆయనతో మాట్లాడితే మాకు క్వశ్చన్స్ ఉండట్లేదు సార్, ఆన్సర్లు కూడా దొరకట్లేదు అదే సార్ మాకు ప్లస్ అవుద్ది, అది మాతో మాట్లాడితే ఏముండదు సార్. ఇలాంటి సినిమాకి ప్రమోషన్స్ చాలా హెవీగా ఉంటేనే అంటే పబ్లిక్ లోకి, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ రూరల్ బ్యాక్ డ్రాప్ బలగం ఎంత సక్సెస్ అయినా కూడా దానికి ఎంత హార్డ్ వర్క్ ఉందో మనకు తెలుసు. సో వాట్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ దిస్ మూవీ? అదే సార్ శ్రీధర్ సార్ అన్నట్టు మేము కంటిన్యూగా ఒక 1 వీక్ సోలో ఇస్తున్నాం సార్, ఫ్రమ్ 14th Feb to 20 Feb బిఫోర్ రిలీజ్ వరకు. సో అందరిని పిలుస్తున్నాము. సో మీరు కూడా మేజర్ పార్ట్ ప్లే చేస్తున్నారు. సో మీరు కూడా చూడండి, ఒకవేళ నచ్చితే పాజిటివ్ గా రాయండి, నచ్చకపోయినా పర్లేదు చెప్పండి ఏదన్నా, బట్ చూడండి సార్ కంపల్సరీ సినిమా నచ్చుతుంది. సో దాన్ని మేము నమ్ముకున్నాం సార్, మౌత్ ఆఫ్ పబ్లిసిటీ మాకున్న దాంట్లో మేము ప్రమోషన్ చేస్తూ సో దాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తున్నాం సార్. మీడియా పెద్ద సినిమాలకు అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ బాలగం లాంటి సినిమాలకి ఇలాంటి సినిమాలకి డెఫినెట్ మీడియా అవసరం ఉంది. చూసి 10 మందికి చెప్పాలంటే మా వాళ్ళు కాదు, మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి మీరు పెట్టే ట్వీట్లు కానీ రివ్యూస్ కానీ వాటి వలన జనాలు చూద్దాం అనుకుంటారు. నేను కూడా ఇప్పుడు ఏదో చిన్న సినిమా రిలీజ్ అయింది పట్టించుకోండి, బట్ 4-5 ట్వీట్లు చూసి అరే బాగుంది బాగుందని పెడతాంటారు రివ్యూ సినిమా చూసి. అఫ్కోర్స్ నచ్చితే అది చూసి అరే సినిమా చూద్దాం చిన్న ఐడియా వస్తుంది. అది పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నిజంగా నచ్చితే ఈ సినిమా ఆడాలంటే మీ డెఫినెట్గా మీ సహకారం కావాలి ఇలాంటి సినిమాలు మాత్రం. అది మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మాలాంటి సినిమాకి మంచి రేటింగ్లు కానీ మంచి వార్త పక్కడితో ఒక మాట, దీనివల్ల ఇప్పుడు 5 ఇచ్చారా 4 ఇచ్చారా 3 ఇచ్చారా అది డజంట్ మ్యాటర్, బాగుందిరా సినిమా చూడరా ఒక మాట చాలు, అదే హెల్ప్ అవుతుంది. డైరెక్టర్ గారు సార్ ఇలాంటి స్టోరీ రూట్స్ నుంచి వచ్చిన స్టోరీ అని రాస్తారు. సో మీ రైటింగ్ లో చిన్న చిన్న పాయింట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్ విల్ గివ్ మోర్ ఫీల్ స్టోరీకి. సో ఆర్ యూ కాన్ఫిడెంట్ అంతా పర్ఫెక్ట్ గా జరిగింది అని? షూర్ మేడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇక్కడ తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ అంటే మామూలు ఇడ్లీ దోశలు ఏముండే మేడం, జస్ట్ అన్నము కూర ఏదంటే తింటారు. సో అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా వీటికి కేర్ ఆఫ్ మేడం.